కృష్ణానది వరదలకు బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో సంచార జాతుల వారి పరిస్థితి దుర్భరంగా మారింది. కొల్లూరు మండలం చిలుమూరు లంకలో ఏటి ఒడ్డున 13 ఏళ్లుగా యానాది సామాజిక వర్గానికి చెందిన 20 మంది నివసిస్తున్నారు. ఇటీవల కృష్ణానది వరదల్లో వారి గుడిసెలు కొట్టుకుపోయి నిలువ నీడ లేకుండా పోయింది. వరద తగ్గిన తర్వాత ఆరుబయటే జీవనం సాగిస్తుండటంతో దోమకాటుతో చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. వైద్య సేవలకు కూడా నోచుకోని స్థితిలో దుర్భర జీవితం గడుపుతున్నారు. వీరికి ఆధార్ కార్డులు, రేషన్, పింఛను లేక నష్టపరిహారం కూడా దక్కే అవకాశం లేకపోయింది. గ్రామ సర్పంచ్ చొరవతో గ్రామస్తులు వారికి నిత్యావసరాలు అందజేశారు. వీరికి ఆధార్, రేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఎస్టీలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వారికి ఆధారు, రేషను, ఓటు హక్కులు ఏవి లేవు. కానీ మేము ఇంతకుముందు గవర్నమెంట్ని సంప్రదించాం. పెద్దవాళ్ళకి ఎక్కడ చేసేది లేదన్నారు. కానీ ఇప్పుడు వరదకు వచ్చి వాళ్ళ ఇళ్ళన్నీ గుడిసెలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళని మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆధార్లో తీయాలని చూస్తున్నాం. మేము ఇంతకుముందు వీళ్ళకి ఏది లేకపోయినా కానీ కలెక్టర్ గారి మేర ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు మా ఎస్సీలకు ఇచ్చినవన్నీ వీళ్ళకి కూడా అందేటట్టు మేము చేసాం. కనుక ప్రభుత్వం వీళ్ళకి ఆధార్లు, రేషన్లు, ఇళ్ళు కట్టించి పెట్టాలని మేము చిలుమూరు సర్పంచ్గా కోరుతున్నాం. నా ఫ్యామిలీలో ఉన్నవన్నీ వరద కొట్టుకుపోయినాయ్యా. మాకు ఓటు కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. గవర్నమెంట్ సాయం చేయాలి మాకు.